నేటి సమాజంలో నైతిక విలువలు ఏ స్థాయికి పడిపోతున్నాయో చెప్పడానికి నిజామాబాద్లో వెలుగులోనికి వచ్చిన ఈ ఘటన ఒక నిలువెత్తు సాక్ష్యం. ఎంతో నమ్మకంతో తాళికట్టిన భర్తను తన సుఖం కోసం, డబ్బు కోసం కాలయముడిలా మారి కడతీర్చిందో భార్య. పల్లెటి రమేష్ అనే వ్యక్తి పేరు మీద ఉన్న 2 కోట్ల భారీ ఇన్సూరెన్స్ సొమ్ముపై కన్నేసిన భార్య సౌమ్య తన ప్రియుడు దిలీప్తో కలిసి ఒక భయంకరమైన కుట్రకు తెరలేపింది. నిజామాబాద్ జిల్లాలో నివసించే పల్లెటి రమేష్ ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి. భార్య సౌమ్యతో కలిసి ఆయన జీవితం సాఫీగా సాగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ సౌమ్య మనసులో మరో ఆలోచన ఉండేది. దిలీప్ అనే వ్యక్తితో ఆమెకు ఉన్న అక్రమ సంబంధం రమేష్కి తెలియదు. ఒకవైపు ప్రియుడితో విలాసాలు, మరోవైపు భర్త సంపాదన, ఇలా రెండింటినీ బ్యాలెన్స్ చేయాలని ఆమె భావించింది. అయితే రమేష్ తన అక్రమ సంబంధానికి ఎప్పటికైనా అడ్డుపడతాడని సౌమ్య భయపడింది. అదే సమయంలో రమేష్ తన భవిష్యత్తు అవసరాల కోసం, కుటుంబ భద్రత కోసం 2 కోట్ల విలువైన భారీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన సౌమ్య మనసులో ఒక కిరాతక ఆలోచన పుట్టింది. భర్తను చంపేస్తే అటు అడ్డు తొలగిపోతుంది, ఇటు 2 కోట్ల రూపాయల భారీ సొమ్ము చేతికి వస్తుంది. దాంతో ప్రియుడితో కలిసి జీవితాంతం ఎంజాయ్ చేయవచ్చునని సౌమ్య ప్లాన్ చేసింది. ఈ కుట్రలో తన ప్రియుడు దిలీప్ను కూడా భాగస్వామిని చేసింది. ఒకరోజు రాత్రిని హత్యకు ముహూర్తంగా ఎంచుకున్నారు. రమేష్కు అనుమానం రాకుండా ఉండేందుకు ఆ రాత్రి భోజనంలో అత్యంత ప్రభావవంతమైన నిద్రమాత్రలు కలిపింది. ఏమీ తెలియని రమేష్ అది తిని గాఢ నిద్రలోకి జారుకున్నాడు. రమేష్ స్పృహ కోల్పోయాడని నిర్ధారించుకున్నాక సౌమ్య ఫోన్ చేసి దిలీప్ను ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి నిద్రిస్తున్న రమేష్పై దాడి చేశారు. రమేష్ గొంతు నిలిమి అత్యంత కిరాతకంగా ప్రాణం తీశారు. ఆయన గెలగెలా కొట్టుకుంటున్నా కనికరం లేకుండా గొంతు బిగించి ఊపిరి ఆగిపోయే వరకు వదలలేదు. హత్య తర్వాత తెల్లవారుజామున సౌమ్య పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. రాత్రి నిద్రపోయిన తన భర్త ఉదయం లేవడం లేదని, ఆయనకు గుండెపోటు వచ్చిందని ఇరుగు పొరుగు వారిని నమ్మించింది. చూసేవారికి కూడా అది సహజ మరణంలాగానే అనిపించడంతో మరుసటి రోజే అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. అంతా సవ్యంగా జరిగిపోయింది. ఇక ఇన్సూరెన్స్ డబ్బులతో సెటిల్ అయిపోవచ్చునని అనుకున్న తరుణంలో ట్విస్ట్ మొదలైంది. రమేష్ తమ్ముడికి తన అన్న మరణంపై కొన్ని అనుమానాలు వచ్చాయి. అంత ఆరోగ్యంగా ఉండే వ్యక్తికి అకస్మాత్తుగా హార్ట్అటాక్ రావడం, మరణించిన సమయంలో గదిలో ఉన్న కొన్ని వస్తువుల స్థితి, సౌమ్య ప్రవర్తనలో కనిపించిన అతి వినయం అతనికి సందేహాన్ని కలిగించాయి. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి ఖననం చేసిన రమేష్ మృతదేహాన్ని మెజిస్ట్రేట్ సమక్షంలో వెలికితీసి రీపోస్ట్ మార్టం చేయించారు. రిపోర్ట్లో దిమ్మ తిరిగి నిజం బయటపడింది. రమేష్ గుండెపోటుతో చనిపోలేదని, ఎవరో గొంతు నిలవడం వల్లే శ్వాస ఆడక మరణించాడని డాక్టర్లు తేల్చారు. వెంటనే పోలీసులు సౌమ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట బుకాయించిన పోలీసులు ఆమె కాల్ డేటాను, టెక్నికల్ ఎవిడెన్స్ను ముందు పెట్టడంతో బద్దలైపోయింది. అవును, డబ్బు కోసం, నా సుఖం కోసం నేనే చంపించానని నిర్వేదంగా ఒప్పుకుంది. ఈ ఘటన కేవలం ఒక హత్య మాత్రమే కాదు, మనిషిలోని మృగత్వానికి నిదర్శనం. రక్తం పంచుకున్న బంధాల కంటే, తోడు నీడగా ఉండవలసిన భార్య కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చే మనస్తత్వాలు పెరిగిపోతున్నాయని ఈ ఉదంతం హెచ్చరిస్తుంది. సాంకేతికత ఎంత పెరిగినా నేరం చేసినవాడు ఏదో ఒక రూపంలో దొరికిపోతాడు అనడానికి రమేష్ హత్య కేసు ఒక ఉదాహరణ.